జై శ్రీకృష్ణ రాధే రాధే అందరికీ గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ అజిత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ ఎక్స్ అజిత్. అండ్ ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్ట్రేషన్ బాయ్ అండ్ ఇది నా సొంత అనలైజేషన్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఈరోజు నిన్న ఏదైతే మనం మార్కెట్ అయితే డిస్కస్ చేసామో సేమ్ అలానే మన మార్కెట్ కూడా రావడం జరిగింది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా మనకు మార్కెట్ 90% సస్టైన్ అయితే అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే ఇది ఏదైతే ఏరియా ఉందో అది మంచిగా మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఎందుకంటే బికాజ్ మనకి 25,140 నుంచి అండ్ 25,000 వరకు మొత్తం నో ట్రేడ్ జోన్. అలాగే మార్కెట్ ఇక్కడి వరకు ట్రై అయితే చేసింది రావడానికి, బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. బట్ 25,000 అనేది మనకి బేస్ ఫాలో, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మార్కెట్ అయితే అలా అయితే రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది. ఓకే, రేపు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ మార్కెట్ ఇంకా రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది అయితే తెలుసుకుందాం. అండ్ చలో, మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ట్రై టు మేక్ ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైజెస్ అయినా కావాలంటే ఐ విల్ డూ మై సెల్ఫ్ లెవెల్ బెస్ట్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది ట్రేడ్ ఎక్స్ అజిత్. అండ్ చలో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియోలోకి వెళ్తే మనకి మార్కెట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో మనకి నెక్స్ట్ రెసిస్టెంట్ జోన్ వచ్చేసరికి 25,140 దగ్గర ఉంది. ఒకటి 25,140 ఈజ్ మేజర్ అండ్ ఈ 140, 135 అండ్ 150 మేజర్ లెవెల్. మనకి బేస్ వాల్ వచ్చేసరికి 25,150 అనేది బేస్ వాల్. అండ్ అక్కడ నుంచి చూసుకున్నట్టయితే అక్కడ కనుక మనకి ఒక 15 మినిట్స్ క్యాండిల్, 15 to 30 మినిట్స్ క్యాండిల్ ఒక మంచి ఇక్కడ ఏదైతే మనకి బేరిష్ మోడ్ అయితే వచ్చిందో ఈ బేరిష్ మోడ్ క్యాండిల్ని మనకు ఒక 15 మినిట్స్ క్యాండిల్ రావాలబ్బా. ఇక్కడ ఈ ఏరియాలో ఒక 15 మినిట్స్ క్యాండిల్ రావాలి. ఇక్కడ 25,150 ఎబో మనకి ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఆర్ 30 మినిట్స్ క్యాండిల్ కనుక క్రాస్ అయిందనుకో, అక్కడ నుంచి మీ లైక్ ఈఎంఐ కానీ లైక్ మీ సెటప్, మీకు డిసిప్లిన్ నుండి మీకు సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంటర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అది నేను కూడా నెక్స్ట్ మనకి కమింగ్ అప్ సండే రోజు ఈఎంఐ అంటే ఏంటిది అండ్ యావరేజ్ పొటెన్షియల్ మూవ్మెంట్ అంటే ఏంటి దాని గురించి కూడా ఒక వీడియో చేసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ బుల్ అంటే ఏంటి, బేరిష్ అంటే ఏంటి, వాటి గురించి కూడా ఒక మంచి బేసిక్ కంటెంట్ నుంచి మనం అయితే స్టార్ట్ చేద్దాం, ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి. ఓకే, అండ్ మన ఇంటెన్షన్ ఏం లేదు, మన ఛానల్లో ఏంటంటే ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి ట్రేడింగ్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి బేసిక్గా మనం వాళ్ళకైతే ఫ్రీగా ప్రొడ్యూస్ చేస్తున్నాం ఫ్రమ్ యూట్యూబ్, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ చలో, అండ్ ఇంకోటి ఏంటంటే రేపు మనం మార్కెట్ అనలైజేషన్లోకి వస్తే 25,150 ఎబో రావాలి ఆఫ్టర్ 30 మినిట్స్ క్యాండిల్. అండ్ అక్కడ నుంచి మన మార్కెట్ అనేది ఖచ్చితంగా మనకి మ్యాక్సిమం 25,200 వరకు ఈజీగా హిట్ అవుతుంది. అక్కడ 50 పాయింట్స్ ఉంటే మనం మ్యాక్సిమం యావరేజ్గా ఒక 30 పాయింట్స్ ఈజ్ బెస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ది ట్రేడింగ్. అది మనకి ఇంట్రాట్రేడ్లో కానీ ఎఫ్ఎన్ఓలో కానీ ఆప్షన్ ట్రేడింగ్ అయినా ఒక 30 పాయింట్స్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది మీరు తీసుకున్న దాన్ని బట్టి. ఓకే, అండ్ ఇంకొకటి మనకి బేస్ వాల్ వచ్చేసరికి 25,000 దగ్గర ఉంది. అండ్ అది మనకు ఖచ్చితంగా కంప్లీట్గా బేస్ వాల్. అండ్ ఈ రోజు అయితే మార్కెట్ ఖచ్చితంగా సైడ్ వైస్ ఇచ్చింది, సైడ్ వైస్ ఇచ్చింది. బట్ వెళ్ళడానికి ట్రై చేసింది, బట్ కాలేదు. 25,000ని కూడా టచ్ చేయలేదు మార్కెట్ ఈరోజు. అండ్ మనం మ్యాక్సిమం టచ్ చేసింది 25,210 అలా మార్కెట్ మాత్రమే టచ్ చేయడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుంది రేపు. మనకి మార్కెట్ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే రేపు మనకి మార్కెట్లో 25,200 అండ్ 25,000 ఈ ఏరియాలోనే మన మార్కెట్ అయితే సస్టైన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 25,150 క్రాస్ అయిన తర్వాతనే మనకి మార్కెట్ ఇంకా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి 25,150. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, మనకి మేజర్గా ఇప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అయితే నడుస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇంకా 15 డేస్ తర్వాత ఆగస్ట్ 1 నుంచి అయితే ఇంకా దారుణంగా ఉంటాయి. ట్రై టు మేక్, మీరు సొంతంగా మీ సొంత అనలైజేషన్ చేసి మాత్రమే మార్కెట్లోకి రండి. ఓకేనా, ఎవరో చెప్పారు, వీరు చెప్పారు, నేను చెప్పాను అని కాకుండా మీ సొంత అనలైజేషన్, మీ సొంత సెటప్తో పాటు మార్కెట్లోకి వస్తే అప్పుడు మీకు అసలు మార్కెట్ అంటే ఏంటి, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి అనేది చాలా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు మీ సొంత డిసిప్లిన్తో నేర్చుకున్నప్పుడు మాత్రమే అది సక్సెస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీడ్ అనే ఆశను వదిలేసేయండి. అండ్ గ్రీడ్ ఒకటి, డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత గ్రీడ్ అనేది చాలా డేంజరస్. అలాగే మీరు ఒకటి ఎప్పుడైతే స్టాప్ లాస్ పెట్టుకుంటారో దాంతోపాటు ఎగ్జిట్ కూడా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లెవెల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం మీరు ట్రేడ్ ఎంట్రీ అయ్యేటప్పుడే మీకు ఎన్ని పాయింట్స్ కావాలో ట్రిగర్ చేసుకోండి. అన్ని పాయింట్స్ రాగానే ఇంకా కిందికి రండి. దాని తర్వాత మార్కెట్ మీరు అనుకున్న దానికి ఇంటూ 10 టైమ్స్ పోయినా మనకు అవసరం లేదు. ఓకేనా, చాలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అది పాస్ట్ లైఫ్లో చేసిన మిస్టేక్స్ని మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. దాని తర్వాత నేను రెక్టిఫై చేసుకోగలుగుతున్నాను. ఓకే, అండ్ మనకి రేపు మార్కెట్ చూసుకున్నట్టయితే బేస్ లెవెల్స్ పాయింట్స్ అయితే ఇవి 25,000 అది మనకి బేస్ లెవెల్ పాయింట్. దాన్ని దాటిన తర్వాత మనకు 15 మినిట్స్ క్యాండిల్ ఖచ్చితంగా పడాలి. అది కూడా సేమ్ ఈ ఏరియాలో ఏదైతే పడిందో ఇది మ్యాక్సిమం మనకి ఈరోజు ఒక 30 మినిట్స్ క్యాండిల్ అయినా పడిపోవాలి మనకు. ఆఫ్టర్ 25,000 30 మినిట్స్ క్యాండిల్ పడిన తర్వాత అప్పుడు మనం మార్కెట్ని 25,900 వరకు చూడొచ్చు. అక్కడ కూడా మనకు ఒక 100 పాయింట్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ 25,150 నుంచి మనకు అలా ఫర్దర్గా పైకి వెళ్తే మనకి 25,200 వరకు ఛాయిస్ ఉంటుంది. అండ్ 25,150 నుంచి మనకు ఒక 50 పాయింట్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ 50 పాయింట్స్ కూడా మనకి ఈ ఏరియా నుంచి ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ బయర్స్ అటాక్గా ఉంటుంది. అండ్ ఆ ఏరియా కూడా మనకు ఒక మంచి ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ నేను ఇంకోటి ఓఐ డేటా అండ్ ఇవన్నీ మన కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఈరోజు ఇంతే. 25,150 అనేది బేస్ లెవెల్ పర్ ది బుల్లిష్. అండ్ 25,000 అనేది బేరిష్ సైడ్. అక్కడ దాటిన తర్వాత మనకు 30 మినిట్స్ క్యాండిల్ కిందికి రావాలి, గుర్తుపెట్టుకోండి. కింది సైడ్ అయితే మనకు 30 మినిట్స్ క్యాండిల్ బేరిష్ సైడ్. అండ్ టాప్ సైడ్ అయితే 25,150, దాని తర్వాత 50 మినిట్స్ క్యాండిల్. అది మేజర్ లెవెల్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతే. ఛానల్ లెంతీగా అయిపోయింది ఈరోజు వీడియో. అండ్ అంటిల్ యు కేర్, టాటా బాబాయ్, జై శ్రీకృష్ణ, రాధే రాధే. ఐ హోప్ అందరూ డిసిప్లిన్తో ట్రేడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటిల్ యు కేర్, టాటా బాబాయ్, కీప్ లవింగ్, జై శ్రీకృష్ణ, రాధే రాధే.